సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక రంగా థియేటర్ సెంటర్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల కాలంలో మల్లయ్య యాదవ్ గారి ఆధ్వర్యంలో కోదాడ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని, రాబోయే ఎన్నికల్లో తిరిగి మల్లయ్య యాదవ్ను శాసనసభ్యునిగా గెలిపించుకొని జన్మదిన కానుకగా అందజేస్తామని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కవితా రాధారెడ్డి, కర్ల సుందర్బాబు, కాసాని మల్లయ్య, మాదాల ఉపేందర్ యాదవ్లతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, కోదాడ అభివృద్ధి ప్రదాత బొల్లం మల్లయ్య యాదవ్ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు కోదాడ పట్టణంలో ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలు బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యేగా బొల్లం మల్లయ్య యాదవ్ గారు కోదాడ పట్టణాన్ని ఎంతగా అభివృద్ధి చేశాడో ప్రజలందరికీ తెలుసు. మల్లన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక మంది పేద ప్రజలు ఆయన ద్వారా లబ్ధి పొందిన వారంతా ఈరోజు మళ్ళీ ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనేటువంటి ఆశతో ఉన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ పిలుపునిచ్చేది ఏంటంటే, రాబోయే కాలంలో 2028 ఎలక్షన్లో బొల్లం మల్లయ్య యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆయనకు పుట్టినరోజు కానుకగా ఇవ్వవలసిందిగా తెలియజేస్తూ, హ్యాపీ బర్త్డే మల్లన్న, మీరు మా అండ, మీరే మా ధైర్యం, మీరే మా స్థైర్యం. కోదాడ అభివృద్ధి ఉందంటే అది మల్లన్నతోనే సాధ్యం. జై మల్లన్న, జై జై మల్లన్న. వర్ధిల్లాలి బొల్లం మల్లయ్య యాదవ్ గారి నాయకత్వం. మన మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారి జన్మదిన సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు మొత్తం కూడా పెద్ద ఎత్తున కోదాడ నియోజకవర్గంలో వారి యొక్క జన్మదిన శుభాకాంక్షల్ని పురస్కరించుకొని అందరూ వేడుకలు చేసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా కోదాడ మండలం, కోదాడ టౌన్లో వారి యొక్క కుటుంబ సభ్యులాగా మేము అందరం కూడా అండదండలుగా ఉంటూ పార్టీ శ్రేయస్సు కోరి మళ్ళీ వారి అభివృద్ధి, కోదాడ ఎంత అభివృద్ధి చేశారో కోదాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుసు. అందుకే వాళ్ళు ఇంకా ఆయుర ఆరోగ్యాలతో ఉండి మున్ముందు మళ్ళీ ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకుంటూ వారందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా అందరూ క్షేమంగా ఉండాలని బొల్లం మల్లయ్య యాదవ్ గారికి బర్త్డే విషెస్ చెప్పుకుంటూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. హ్యాపీ బర్త్డే మల్లయ్య.